మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల వేళ సభకు హాజరు కాబోనని తేల్చి చెప్పారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ వద్దకు తన మద్దతుదారులతో చేరుకున్న రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరవీరుల స్తూపం తమకు గుడితో సమానమని, అక్కడికి రావడానికి ప్రత్యేక కారణాలు అవసరం లేదని అన్నారు. ఈ రోజు తర్వాత తాను మళ్లీ శాసనసభకు రాబోనని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యంగా కామారెడ్డి ప్రాంతాల్లో ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమయంలో వారికి అండగా నిలవడమే తన కర్తవ్యమని పేర్కొన్నారు. తన అనుచరులతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తామని తెలిపారు. అయితే రాజగోపాల్ రెడ్డి నిర్ణయం వెనుక వేరే కారణాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరుగుతోంది. తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో పాటు తన నియోజకవర్గమైన మునుగోడుకు నిధులు కేటాయించడం లేదని ఆయన గత కొంతకాలంగా బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఇటీవల రీజనల్ రింగ్ రోడ్డుపై రైతుల సమస్యలపై కూడా ఆయన ప్రభుత్వానికి భిన్న వైఖరి తీసుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా తాను ప్రజల పక్షానే ఉంటానని ఆయన చెప్తూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఒక మన స్తూపం, అమరవీరుల స్తూపం అంటే మాకు గుడితో సమానం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం అయితే ప్రాణాలు అర్పించారో అమరవీరులు ఎప్పుడు ప్రజల గుండెల్లో ఉంటారు సజీవంగా. అందుకనే మొట్టమొదటి సమావేశం మొదటి రోజు నిన్న రాత్రి నేను మునుగోడు నియోజకవర్గం పోవడం జరిగింది. రాత్రి కార్యకర్తలతో మా నాయకులతో ఉన్నప్పుడు రేపు అసెంబ్లీకి ఇక్కడి నుంచి పోతున్నా అంటే మునుగోడు నుంచే డైరెక్ట్ అసెంబ్లీ సమావేశాలకు అటెండ్ చేస్తున్నా అంటే మేమందరం కూడా మునుగోడు నియోజకవర్గం ఎఫెక్ట్ అయ్యారు. కాబట్టి నేను మా సహచర మిత్రులందరూ కూడా ఆ వరద బాధితులకు సహాయ కార్యక్రమంలో పాల్గొంటూ పోతున్నాం. ఇది మొట్టమొదటి రోజు సమావేశం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది అంతే.